గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టీచర్ రాసేటప్పుడు స్కూల్ అడ్మిషన్ అప్పుడు పద్మారెడ్డి అని వాళ్ళు సూదిని పద్మారెడ్డి అని రాశారు. సూదిని అనంత పద్మనాభరెడ్డి అంటే కాస్త చాలా పొడుగా పొడుగైంది. నాకైతే తెలియదు, ఇదంతా అనుకోవడమే. టీచర్ రాసేటప్పుడు మామూలుగా అందరు షార్ట్ కట్గా పద్మారెడ్డి పద్మారెడ్డి అనేది అట్లా రాయడం జరిగింది. అనంత పద్మనాభరెడ్డి అంటే మన అనంతగిరి కొండల్లో ఉన్న అనంత పద్మనాభరెడ్డి. అనంతగిరి అక్కడే నా చిన్నప్పుడు నా పుట్టుక ముందు అక్కడ ఉన్నారు వాళ్ళు, అందుకని అక్కడ ఉన్నప్పుడు పేరు పెడదాం అనుకున్నారు. కొడుకు పుడితే అలా పెట్టుకున్నారు. బాగా సెంటిమెంట్లు ఉన్న ఫ్యామిలీయా? దేవుడు భక్తి కొంత ఎక్కువ కాదు, కానీ అక్కడ మా ఎల్డర్ బ్రదర్ ఉండేవాడు, ఆ ట్రీట్మెంట్కి అక్కడ ఉండడం జరిగింది. ఓ యా, జైపాల్ రెడ్డి గారి కోసం. కాదు, అంపటికంటే ఇంకా పెద్ద ఆయన, ఒక ఆయన 95-100 ఉండేవాడు, ఇప్పుడు ఉంటే ఆయన చనిపోయాడు. ఆయన ట్రీట్మెంట్కు అక్కడ మంచిదని అక్కడ ఉన్నారు. అన్ని ఆయుర్వేద మొక్కలు ఉన్నాయి అనేది కదా. గాలి అది అని ఆ కాలంలో అప్పుడు అంటే 50 ప్రాంతాల్లో 1950లో. మీకుందా నమ్మకం దేవుడు సెంటిమెంట్? లేదు, ఎక్కువ. దేవుడు దండం పెట్టుకుంటారా రోజు? అందరితో పాటు పెట్టుకుంటాను, ప్రత్యేకంగా అయితే పోను. పూజలు అట్లాంటివి కూడా ఏముండవు? లేదు, అందరితో పాటు ఫాలో అవుతాను ఫ్యామిలీతో, కానీ ప్రత్యేకంగా నేను పూజలకు భక్తికి చెయ్యను. ఆ భావమే నాకు ఉండదు. సో ఫ్యామిలీ అంతా పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి తప్పనిసరి పరిస్థితి, అంతేనా? తప్పనిసరి అని కాదు, ఇక అందరినీ కుటుంబంతో కలిసి ఉండాలి కదా. ఇప్పుడు జైపాల్ రెడ్డి గారి కంటే కూడా ఒక పెద్ద అన్నయ్య ఉన్నారు. ఎంత ఉన్నా మంది గానీ మొత్తం మీరు? ఆయన 25-26 ఏళ్ళ వయసులోనే, నేను పుట్టక ముందే, పుట్టిన తర్వాత చనిపోయారు కొద్ది రోజులకి. ఏమైంది? కారణం ఏదో మరి మా అన్నగారు చెప్పేవారు, అది క్షయనో మరి ఏదో తెలియదు, క్షయనే అనుకుంటాను. ఆ టైంలో ఉన్నటువంటి కండిషన్స్ వాటితో కూడా చాలా మందికి వచ్చాయి కదా అలాంటి. అవును, జబ్బులు వచ్చాయి. అందుకోసమే మీరు అనంతగిరికి అక్కడ అక్కడ ఉండేవారు. మా ఉండేవాళ్ళు. పేరెంట్స్, మా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు ఆయన కోసం. అప్పుడే నేను గర్భంలో ఉన్నాను అనుకోవాలి. జైపాల్ రెడ్డి గారికి మీకు ఎంత గ్యాప్, ఏజ్ గ్యాప్? 9 సంవత్సరాలు. 9 ఏళ్ళు. ఓ, మధ్యలో చనిపోయి ఉంటారు, ఇద్దరు ఏమో చనిపోయారని మా మదర్ చెప్పింది. మొత్తం అలా అయితే ఇప్పటికి 5గురు అనుకోవాలి మనం. అవును, 5గురు. ఇప్పుడు జైపాల్, నేను ఒక మరీ పర్సనల్ విషయం అడుగుతున్నాను, నన్ను క్షమించండి. ఏం పర్వాలేదు. జైపాల్ రెడ్డి గారు వీల్ చైర్, తనకి పోలియో వచ్చిందని. మీకు? మా అన్న మొదటి నుంచి వీల్ చైర్ కాదు, 73-74 తర్వాత, 72 ఏళ్ళ తర్వాత వీల్ చైర్ వాడుతున్నారు. అంతకుముందు ఒక కట్టె మీద నడిచేది చిన్నప్పుడు, తర్వాత అది మంచిది కాదని డాక్టర్ చెప్తే 2 కట్టెలు వాడుతున్నారు. ఆయనకు వీల్ చైర్ చివరి దశలో వాడారు, వీక్ అయినారు ఏజ్ ప్రకారం. పోలియో చిన్నప్పుడు ఆయనకు 42లో ఆయన జన్మించారు. 43 ప్రాంతంలో సంవత్సరం తర్వాత, నడిచిన తర్వాతనే వచ్చింది. ఆయన కూడా నడిచిన తర్వాత 6 నెలలకో సంవత్సరానికో పోలియో వచ్చింది. నాకు కూడా అట్లానే ఏంటంటే, నాకు 3 సంవత్సరాల వయసులో వచ్చింది. 50 నేను పుట్టిన సంవత్సరం 53 అట్లా వచ్చింది. అప్పటికి పోలియో వ్యాక్సిన్ మన దేశంలో రాలేదు, అసలు మొదలు కాలేదు ఇవ్వడం అనేది. అంతే. ఆల్మోస్ట్ 60లో 70లో అట్లా వచ్చింది కదా పోలియో వ్యాక్సిన్ అనేది. 65-70లో మా పిల్లలు 65లో వచ్చి ఉంటారు, 64-65లో వచ్చి ఉంటారు. అప్పటి నుంచి ఏం చేసేవాళ్ళు? ఎలా ఉండేది మీ యాక్టివిటీ, లైఫ్ స్టైల్ అనేదంతా? ఊర్లోనే ఉండేది. నేను 10th అట్లా హైదరాబాద్కు వచ్చాను, 10వ తరగతికి. 9వ తరగతి అక్కడ వేరే ఊర్లో చదువుకున్నాను. 8 వరకు కూడా మా గ్రామం, మాడుగుల గ్రామంలోనే చదువుకున్నాను. ఆ తర్వాత జాంబాగ్లో ఉన్న వివేకవర్ధిని స్కూలేనా? ఉస్మాన్గంజ్, మోజాంజాయి మార్కెట్ మధ్యలో, సరిగ్గా పేరు గుర్తు రావట్లా. అది మేము మాత్రం అటు గోషామేల్ స్టేడియంకు దగ్గరలో ఉండేది ఇల్లు ఉండేది అక్కడ. మా అన్నగారు, నేను ఫ్యామిలీ, మా అన్నగారు ఫ్యామిలీ, నేను. అప్పుడు ఎలా వెళ్ళేవాళ్ళు స్కూల్కి మరి మీరు? కొన్ని రోజులు స్టిక్స్తో నడిచాను నేను, క్యాలిపరు, స్టిక్స్. 10వ తరగతి వరకు నడిచాను. క్యాలిపర్స్, ఫుల్ క్యాలిపర్స్, ఫుల్ స్టిక్స్. తర్వాత
క్రమక్రమంగా అలవాటు తప్పింది. ఉమ్. కాస్త ఏజ్ పెరిగిన కొద్దీ అలవాటు తప్పింది. స్కూల్ రిజిస్టర్లో అయితే పద్మారెడ్డి అని ఉండేది. ఇంట్లో ఏమని పిలిచేవాళ్ళు మిమ్మల్ని? అంతా అదే ఉండేది. అనంత పద్మారాయుడు అని ఎవరు పద్మారెడ్డి, అంత పద్మ, పద్మ. పద్మారెడ్డి. ఉమ్. పద్మ అనేవాళ్ళ? పద్మయ్య అనేది మా అన్న, ఆ, పద్మయ్య అనేది ఓకే, అంతే. అంతే. పద్మయ్య, మా ఫాదర్ కూడా అట్లనే పద్మయ్య అనేది అంతే. అదే ఫిక్స్ అయిపోయింది. మీకు సడన్ గా ఎప్పుడన్నా అనంత పద్మనాభ రెడ్డి ఇలా పిలిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరండి, నేనే పుస్తకాల్లో రాసుకునేవాడిని. నా పుస్తకాల మీద ఆ, కింద రాసుకునేవాడిని చెప్పిన తర్వాత, నాకు తెలిసిన తర్వాత. ఉమ్. కాకుంటే స్కూల్లో రికార్డ్స్ లో అంతా రిజిస్టర్స్ పద్మారెడ్డి అనే తెలుసు. ఇప్పటికి పాస్పోర్ట్ లో వీటన్నిటిలో కూడా అట్లనే అంతే ఉంది అంతే. ఇక పద్మారెడ్డి. అదేం మార్పు చేయలేదు నేను. ఉమ్. ఇప్పుడు నేను ఒకవేళ మీ ఇంటర్వ్యూ చేస్తున్నాను, సడన్ గా నాకు అంతా జైపాల్ రెడ్డి గారు వాయిస్ విన్నట్టే ఉంది. నేను ఇలా కళ్ళు మూసుకున్నాను అనుకోండి, నా ఎదురుగా పద్మారెడ్డి గారు కాదు జైపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతోనే మాట్లాడుతున్నాను అనే ఫీల్ ఉంది. వాయిస్ అంతా సిమిలర్ గా ఉంది కదా. అన్నలదమ్ములం కదండి, పోలిక ఉంటుంది, కొద్దిగా ఎక్కువ ఉంది అనుకోండి. ఉమ్. అంటే బహుశా ఆయన చూసో జీన్స్ అన్నీ కలిసిపోతాయి అనుకుంటాను. సో ఈ ఎవరైనా ఇట్లా మోసపోయిన వాళ్ళు, నేను ఎవరితో మాట్లాడుతున్నాను, పద్మారెడ్డి గారా జైపాల్ రెడ్డి గారా? చాలా అనుభవాలు ఉన్నాయి అట్లాంటివి. మా ఇంట్లో మా అన్నగారు బయట లేనప్పుడు నేను లోపట ఉంటే మా అన్నగారు లేరని చెప్తే వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు జనాలు. గొడవ పెట్టు- ఫోన్ చేస్తే మా వదిన గారు కూడా తమ్ముడా అన్నా అని కన్ఫ్యూజ్ అయ్యేది. హా. అట్లా ఇప్పుడు జైపాల్ రెడ్డి గారి కోసం ఎవరైనా వచ్చారు, వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు, మీరు ఇంట్లో ఉన్నారు, ఆయన లేరు అని చెప్పినప్పుడు నమ్మకపోయేవాళ్ళు అసలు. అవును, జరిగేది, చాలాసార్లు జరిగింది అట్లా. గొడవలు పెట్టుకునేవాళ్ళు, గొడవలు అయ్యా, గొడవలేం కానీ కాదు, ఆయన మళ్ళా చూస్తే ఊరుకునేవాళ్ళు. కన్ఫర్మ్ చేసుకునేవాళ్ళు అవును. ఎవరు ఏంది అనేది. మీరు రాజకీయాలు అంటే నాకు పెద్దగా ఇష్టం లేదు అని చెప్పేవాళ్ళు, కాకుంటే జైపాల్ రెడ్డి గారు మాత్రం చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ అంటే ఇష్టం, అక్కడి నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీ, తర్వాత కేంద్ర మంత్రులు, 6 సార్లు కేంద్ర మంత్రులు అయ్యారు. ఎప్పుడు మీకు అనిపించలేదా అలా రాజకీయాల్లోకి వెళ్ళాలి అనేది అన్నలాగా? ఏమో మరి అంతగా ఆ కోరిక అయితే కలగలేదు, అంటే రాజకీయాలకి వెళ్ళాలని. ఉమ్, కానీ కొంతకాలం రాజకీయాల్లో ఉన్నాను నేను. టీఆర్ఎస్లో ఉన్నా ఉమ్, 2001 నుంచి 8 వరకు. కేసీఆర్ వెంబడి, ఆల నరేంద్ర గారు వెంబడి ఉన్నాను నేను. ఉమ్, అంటే ఏం పదవి ఆశించి అట్లా కాదు, తెలంగాణ కావాలనే ఒక కోరిక నాలో బలంగా ఏర్పడింది. అప్పుడు కేసీఆర్ ద్వారా వస్తుంది, ప్రొఫెసర్ జయశంకర్ వాళ్ళందరినీ కూడా చూసి కొంత స్ఫూర్తి పొంది ఆ పార్టీలో కొంతకాలం ఉన్నాను. ఉమ్, తర్వాత నేను అనుకుంటాను కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా వచ్చినాయి నాకు అప్పుడు, ఉమ్, ప్లస్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల దాంట్లో నుంచి కూడా తప్పుకున్నాను. ఉమ్. సో వెరీ ఇనీషియల్ డేస్ పార్టీ పెట్టిన కొత్తలో మీరు ఉన్నారు, టీఆర్ఎస్ ఉన్నారు. పార్టీతో ఉన్నారు. నరేంద్ర, సెకండ్ ఫేజ్లో లేను. ఓకే. సో అప్పుడు నరేంద్ర గారు ఉన్నారు, మీరు ఉన్నారు. అసలు నరేంద్ర, నేను రాజకీయాల్లో అంటూ రాలేదు. నరేంద్ర గారు తెలంగాణ సాధనా సమితి అని పెట్టారు, అవును. దాంట్లో రాజకీయాలు కాదు కదా ఫోరం అని దాంట్లో చేరాను. కొద్ది కాలానికి అది పోయి దాంట్లో కలిసిపోయింది. టీఆర్ఎస్ అట్లా దాంట్లో నేను చేరాల్సి వచ్చింది. అదే టైంలో తల్లి తెలంగాణ అని విజయశాంతి గారు కూడా అందులోనే కలిపేశారు కదా. తర్వాత అది అప్పుడు కాదు, అప్పుడు కాదు, తర్వాత. తర్వాత ఎట్లా ఉండేది అప్పుడు? మీరు తెలంగాణ మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, ఒక ఉద్యమించాలి, అందరూ కోరుకుంటున్నారు, నిధులు నియామకాలు అనేటువంటి ఒక పోరాటం అవన్నీ కనిపించేది. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ వాతావరణం ఎట్లా అనిపించేది మీకు? మేము ఉన్న తాడ మాకు చాలా ఉత్సాహంగా ఉండేది. మనం దాన్ని సాధించుకోవాలా, దానికి ఏం మార్గాలు వెతకాలా. ఈ కాంగ్రెస్ ఎప్పుడు కూడా దాన్ని ఇస్తామంటారు, ఇవ్వరు అనే ధోరణి ఉండేది. ఎట్లా తెచ్చుకోవాలా, సాధించుకోవాలనేది ఒక ఎప్పుడు చర్చలు నడిచేది. అప్పుడు మీరు వచ్చినటువంటి ప్రాంతం మహబూబ్ నగర్ కూడా ఆ వెనుకబడిన ప్రాంతంగానే ఉండేది, వలసలు అనేవి ఎక్కువ అక్కడి నుంచే కనిపించేది. మా జిల్లా చాలా వెనుకబడ్డది, పెద్ద జిల్లా కూడా. ఇటు నల్గొండ జిల్లా నుంచి అటు కర్నూలు వరకు, ఇటు కర్ణాటక బార్డర్ కదా. విచిత్రంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇస్తా అంటుంది, ఇవ్వట్లేదు అనేటువంటి ఒక ఉద్యమము, నిరసన, ఒక పోరాటం ఇవన్నీ ఉండేది. ఒక రకంగా అసంతృప్తి ఉండేది. ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే, అన్నగారు జైపాల్ రెడ్డి గారు అప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు, కేంద్ర మంత్రి పదవిలో ఉన్నారు, అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ఇవ్వలేదు అనే అసంతృప్తి మీకు ఉండేదా? తప్పకుండా ఉండేది. ఏమనేవాళ్ళు?
మీరు ఈ మాట చెప్పినప్పుడు మా అన్నగారితో వాదించేది కూడా, ఉమ్, మీరు సరిగా కృషి చేయట్లేదేమో అని. పోరాటం చేయట్లేదు, కృషి కృషి అంటే ఒత్తిడి పెట్టట్లేదు అనా, ఆ, అధిష్టానం మీద చేయాల్సినంత ఒత్తిడి లేదు. అంటే ఆయన రాజకీయంగా దానికి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇబ్బందులు అది చెప్పేవారు. ఉమ్, కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ లేదు పార్లమెంట్లో, అవును. ఓన్లీ 220 మొదట్లో అవి కూడా లేవు, తర్వాత కదా 2009 తర్వాత. ఉమ్, 2004లో అయితే ఇంకా తక్కువ ఉన్నాయి. అన్ని పార్టీలు ఒప్పుకోవాలా, దేశంలో అన్ని పార్టీలను చేయాలా, ఆ విధంగా మద్దతు కూడా కట్టుకోవాలి. ఆ, ఉమ్, కేసీఆర్ ఆ విషయంలో బాగానే ప్రయత్నం చేశారు. ఉమ్. మీరు ఆ టైంలో టీఆర్ఎస్ నరేంద్ర గారితో కలిసి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినరు. అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఒపీనియన్స్ ఎట్లుండేవి? కేంద్ర మంత్రిగా జైపాల్ రెడ్డి గారు ఉన్నారు, మీరేమో టీఆర్ఎస్ పార్టీ అసలు కాంగ్రెస్ ఇవ్వట్లేదు అనేటువంటి ఒక అసంతృప్తి ఉండేది. ఇంట్లో ఆ సమస్యలు ఇంట్లో లేవు 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 అసలు మాట్లాడుకోకపోయేదా? మాట్లాడుకునేది, కానీ కుటుంబాలకి, కుటుంబ బాంధవ్యాలకి, ఈ రాజకీయాలకి మేము ముడిపెట్టలేదు. ఉమ్, అవి ఎప్పుడైనా మంచిగానే. ఉమ్, మా అన్నగారు కూడా అలా చూడలేదు, మేము కూడా ఆయనను గౌరవంగానే చూసాం. ఆయన కూడా మమ్మల్ని అంత అట్లా వీళ్ళు టీఆర్ఎస్ అని ఎప్పుడు అట్లా ఆయన పెట్టుకోలేదు. ఉమ్. ఎందుకు పద్మయ్య కాంగ్రెస్ పార్టీలో కాకుండా టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు? అడిగారు మొదట్లో, టీఎస్ఎస్ లో చేరినప్పుడు అడిగారు, రాజకీయాలకు వస్తున్నావా అని అడిగారు. రాజకీయాలు కాదు కదా టీఎస్ఎస్ అన్నా నేను. అంటే మా అన్నగారు ఒకటే మాట అన్నారు, అన్ని రాజకీయాలే అన్నాడు. అన్ని చివరికి ఏ ఉద్యమం అయినా చేరేది అందులోకి అని చెప్పిండ్రు అన్నారు. కానీ నేను ఆయనకేం సమాధానం చెప్పేంత స్థాయి కాదు, నేనేం దాని తర్వాత జవాబు చెప్పలేదు. కాకపోతే టీఆర్ఎస్ పార్టీలో 2001 నుంచి 2008 వరకు అయితే మీరున్నారు. ఉన్నాను. అప్పటికే మళ్ళీ రాజీనామాలు చేయాలి, ముందుకెళ్ళాలి, ఇవి ఉప ఎన్నికలు రావాలి అనేటువంటి ఒక ఉద్యమాన్ని సార్లు అంతకుముందు ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, 2004 నుంచి 2009 వరకు. దాంట్లో ప్రచారంలో అన్ని సమావేశాల్లో పాల్గొనేవాడిని నేను. అప్పుడు మీకు కంటెస్ట్ చేయాలని అనిపించలేదా? లేదు, అవకాశం లేదు, నాకు అలాంటి ఆలోచన కూడా కలగలేదు, ఎప్పుడు అడగలేదు, నేను ఆ విధంగా అనుకోలేదు. సో మొత్తం కంప్లీట్ గా టీఆర్ఎస్ పార్టీని, ఈ రాజకీయాలని ఎప్పుడు వదిలేసిండ్రు మీరు? రాజకీయాలని అనుకోవాలా, నేను తెలంగాణ సాధన కోసం మనం కూడా పాల్గొనాలి, పోరాటం ఉద్యమంలో ఉండాల, మనం కూడా మన వంతు చేయాలని ఉద్దేశమే. కానీ ఏదో పదవులు తీసుకుందామని అట్లా, అప్పటికే నా వయసు చాలా వయసు, అది 58 ఏళ్ళు, అప్పుడు 51, 52. ఇంకప్పుడు రాజకీయాల గురించి ఏమి, పదవుల గురించి ఆలోచించలేదు. అవును, అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఆర్థికంగా అన్నారు, ఆరోగ్యపరంగా చూసుకోవాలి, ప్రతిదీ చూసుకోవాలి, తిరగాలి. ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, కొన్ని వ్యక్తిగత సమస్యలు కూడా వచ్చినాయి. అందుకని 2008లో తప్పుకున్నాను. ఇంకో కారణం కూడా ఉంది, అప్పుడే కేసీఆర్ ఆల నరేంద్రని బయటికి బహిష్కరించారు. ఎందుకో కేసీఆర్ ఈ ఉద్యమానికి బలహీనపరుస్తున్నాడన్న అభిప్రాయం కూడా ఏర్పడింది. బట్ ఆ తర్వాత రియలైజ్ అయినరా మీరు అదే టైంకి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యమం ముందుకెళ్తున్నప్పుడు? దాని గురించి ఏమి ఆలోచించలేదు. మళ్ళా జరుగుతుందనే ఉన్నాం, కానీ మనం దాంట్లో పోయి చేసేది ఏదో ఉంది అని అప్పుడు మళ్ళీ తర్వాత అనిపించలేదు. ఏమనుకొని ఏం చెప్పొచ్చేసిండ్రు మరి మీరు బయటికి? ఏం లేదు, చెప్పేది ఏం లేదు, చెప్పకుండా ఏం ప్రత్యేకంగా చెప్పి రాలేదండి. అక్కడ పోవడం మానేశారు అంతే. అంతే, రాజీనామా అంటూ ఏమీ లేదు. జాయిన్ అయ్యాము అఫీషియల్ గా, కానీ రాజీనామా అంటూ ఏమీ లేదు, తప్పుకున్నాం అంతే. అదే టైంలో రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడే ఉండేది కదా, అదే పార్టీలో, టిఆర్ఎస్ లో. ఆల్మోస్ట్ అదే 2008లో లేరు, 2006, 2007లోనే తప్పుకున్నారు ఆయన రేవంత్. ఆయన తప్పుకున్నారు. కాకపోతే మీకు తెలుసా, ముఖ పరిచయం కానీ ఆయన ఒక అబ్బాయి అక్కడ తిరుగుతున్నాడు, మన ఊరు మన ప్రాంతం వాడు, తెలుసా? అట్లా తెలియదండి, అల్లుడేనా? అప్పటికే పెళ్లి అయిపోయింది. అవును, మరి 92లోనే పెళ్లి, 92లో పెళ్ళయింది. అవును. సో ఎట్లా ఉండేది, మీరు మీ అల్లుడు అందులోనే టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అనుకుంటే? అది ఎప్పుడు కుటుంబాల మీద సమస్య, బాంధవ్యాల మీద ఏమి తేడా చూపలేదు. ఆయన పద్ధతి ఆయన, ఎవరి పద్ధతి వాళ్ళది. మీకంటే ముందే ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసిండ్రు. అవును, నేనే మొదలు చేరాను పార్టీలో. 2002-03 రేవంత్ టీఆర్ఎస్లో చేరాను. 2002-03లో
సరిగ్గా గుర్తులేదు డేట్, కానీ అప్పుడు ఆయన చేరినప్పుడు కూడా మహబూబ్నగర్లో పెద్ద హడావిడిగా చేరాడు. పెద్ద పెద్ద గ్యాదరింగ్, అది కేసీఆర్కు అక్కడ మీటింగ్ పెట్టి పెద్ద గ్యాదరింగ్ ఏర్పాటు చేసి ఆయన చేరికలో ఉన్నాడు, చేరాడు దాంట్లో. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చేసారు. తర్వాత మీరు తర్వాత బయటకు 2006లో 2007 తర్వాత చంద్రబాబుతో కలిశారు, ఉమ్, టీడీపీలో చేరిపోయారు క్రమంగా. మొదట్లో ఇండిపెండెంట్గానే గెలిచాడు, అవును. జెడ్పీటీసీ కానీ ఎమ్మెల్సీ కానీ ఇండిపెండెంట్గానే గెలిచాడు. ఉమ్, అప్పుడు ఆ కాలంలో అది సంచలనం 2007లో జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ, ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ బలంగా ఉంది, అందులో పర్టికులర్గా మహబూబ్నగర్ జిల్లా. అదే టైంలో టిఆర్ఎస్ పార్టీ కూడా వచ్చింది, టీడీపీ ఉంది, ఇవన్నీ పార్టీలు ఉన్నప్పుడు ఆయన ఇండిపెండెంట్ గా గెలవడం అనేది. సో కాంగ్రెస్ తప్పితే మిగతా అన్ని పార్టీలను కలుపుకున్నాడు. టీఆర్ఎస్ పెద్దగా సహకరించలేదు, అందుకని దాంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఇంకా ఆ తర్వాత మీకు కూడా టీడీపీ వైపు కానీ ఇంకేదైనా పార్టీకి వెళ్ళాలని నాకు అట్లాంటి కోరికలు ఏం లేవు.